హలో డ్రామా లవర్స్, వెల్కమ్ టు ద డ్రామా సైట్. ఈ వీడియోలో మనం 2020లో విడుదలైన పాప్ అవుట్ బాయ్ అనే కొరియన్ రొమాంటిక్ కామెడీ మినీ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాము. స్టోరీ స్టార్టింగ్ లో హీరో తన గర్ల్ ఫ్రెండ్ ని కొంతమంది రౌడీలు ఏడిపించడం వల్ల వాళ్ళందరితో కూడా ఫైట్ చేసి వాళ్ళందరినీ చిత్త కొట్టి తన గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి తన్ని సేవ్ చేస్తాడు. సీన్ కట్ చేస్తే ఇప్పటి వరకు జరిగిన ఈ సీన్ మొత్తాన్ని కూడా మన హీరోయిన్ ఒక కామిక్ బుక్ లో చదువుతూ ఉందంట. ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటంటే ఆ కామిక్ బుక్ లో ఉన్న గర్ల్ ఫ్రెండ్ పేరు ఇంకా మన హీరోయిన్ పేరు ఒకటే అయి ఉంటుంది. వీళ్ళిద్దరి పేరు కూడా సేమ్ హ్యాండ్ అయి ఉంటుంది. ఇంకొక మంచి విషయం ఏంటంటే ఈ కామిక్ బుక్ ని రాసింది హీరోయిన్ వాళ్ళ మమ్మీనే. హీరోయిన్ వాళ్ళ మమ్మీనే ఈ కామిక్ స్టోరీ రైటర్. హీరోయిన్ వాళ్ళ మమ్మీ కొన్ని రోజుల క్రితమే ఒక యాక్సిడెంట్లో చనిపోయి ఉంటుంది. హీరోయిన్కి ఈ కామిక్ బుక్ అస్సలు నచ్చలేదు. బికాస్ తనకి రొమాంటిక్ స్టోరీస్ అంటే అస్సలు ఇష్టం లేదు. దానికి మించి వాళ్ళ మమ్మీ తన పర్మిషన్ లేకుండా తన పేరుని కామిక్ బుక్లో యూజ్ చేసుకుందంట. హీరోయిన్కి ఈ కామిక్లో ఉన్న స్టోరీ ఎంత నచ్చలేదో హీరోయిన్ పక్కనే కూర్చున్న హీరోయిన్ ఫ్రెండ్కి దానికి ఆపోజిట్గా ఆ స్టోరీ అంత బాగా నచ్చేస్తుంది. హీరోయిన్కి ఈ అమ్మాయి ఫ్రెండే కాక ఒక అబ్బాయి ఫ్రెండ్ పేరు ఏజున్ కూడా ఉంటాడు. వీళ్ళ ముగ్గురు కూడా మంచి ఫ్రెండ్స్. ఏజున్ ఇప్పుడిప్పుడే యాక్టింగ్ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టబోతున్నాడు. ఇవాళ హీరోయిన్ బర్త్డే కావడంతో ఇంట్లో ఒక్కతే ఉంది కాబట్టి సెలబ్రేట్ చేసుకోవడానికి ఏజెంట్ కి కాల్ చేసి ఇంటికి రమ్మని పిలిస్తే వాడేమో వర్క్ లో ఉన్నానని కాల్ కట్ చేస్తాడు. ఈ ఫ్రెండ్ కి కాల్ చేస్తేనేమో సారీ నేను నాకు లూజ్ మోషన్స్ అవుతున్నాయి, నేను రాలేను, నాకు చాలా బాధగా ఉంది, నేను రాలేకపోతున్నందుకని కాల్ కట్ చేస్తుంది. హీరోయిన్ కి చాలా కోపం వస్తుంది. బికాస్ వాళ్ళ మమ్మీ చనిపోయిన తర్వాత చుట్టాలు ఎవరు కూడా మన హీరోయిన్ ని పట్టించుకోవట్లేదు. ఉన్న ఇద్దరు వేస్ట్ ఫ్రెండ్స్ కూడా అస్సలు అంటే అస్సలు హీరోయిన్ బర్త్డేని సెలబ్రేట్ చేయడానికి మినిమం ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు. దేవుడా ప్లీజ్ ఇవాళ నా బర్త్డే, నేను ఇవాళ ఒక్కదాన్ని ఉండాలనుకోవట్లేదు, నాకు ఎవరైనా తోడుగా ఉంటే బాగుండు దేవుడా అని కోరుకుంటుంది. చూస్తే ఫోటో ఫ్రేమ్లో ఉన్న వాళ్ళ మమ్మీ ఒక్కసారి కన్ను కొడుతుంది. సడన్గా వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా ఊగిపోయి ఏదో ఎర్త్క్వేక్ వచ్చిన ఎఫెక్ట్ అయితే వస్తుంది. దానివల్ల హీరోయిన్ దగ్గర ఉన్న కామిక్ బుక్ అయితే నేల మీద పడుతుంది షెల్ఫ్ నుంచి. హీరోయిన్ కామిక్ బుక్లో ఉన్న ఏదో ఒక పేజ్ని ఓపెన్ చేస్తుంది. అక్కడ ఉన్న డైలాగ్ ఏమో కిస్ మీ, అంటే అక్కడ కామిక్ బుక్లో ఉన్న హీరో తన గర్ల్ ఫ్రెండ్ని కిస్ చేస్తూ ఉన్నాడనమాట. సడన్గా హీరోయిన్ కూడా కిస్ మీ అని అనగానే కామిక్ బుక్లో నుంచి మ్యాజికల్గా హీరో అయితే రియల్ వరల్డ్కి వచ్చేసి హీరోయిన్ని ముద్దు పెట్టుకోవడానికి తయారైపోతాడు. ఇది చూసిన హీరోయిన్ గట్టిగా అరుస్తుంది. వాడు కూడా భయపడతాడు, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్వి కదా, ఎందుకు ఇంత గట్టిగా అరుస్తున్నావు, కామిక్ బుక్లో ఉన్న క్యారెక్టర్ రియల్ వరల్డ్లోకి రావడం ఏంటని హీరోయిన్ బుర్రగా ఒప్పుకుంటూ ఉంటే హీరో మాత్రం ఇంకా నార్మల్గానే ఉంటాడు. అతని వరల్డ్లోనే ఉన్నాడు, అతని ముందున్నది అతని గర్ల్ ఫ్రెండే అనుకొని హీరోయిన్తో పులిహార కలుపుతూ ఉంటాడు ఆపకుండా. హీరోయిన్కి కోపం వచ్చి వాడిని ఇంటి నుంచి అయితే బయటికి గెంటేస్తుంది. పొద్దున్న లేచిన హీరోయిన్కి రాత్రి జరిగిందంతా ఒక కళ అనిపిస్తుంది. కానీ కళ్ళు కొంచెం వైడ్గా ఓపెన్ చేసి చూస్తేనే ఆమె కళ్ళ ముందు హీరో మళ్ళీ వచ్చి ప్రత్యక్షమవుతాడు. అతనికి ఒక దెబ్బ తగిలి ఉంటుంది. ఆ దెబ్బని చూపించి రాత్రి టెలిపోర్ట్ అయినప్పుడే నాకు ఈ దెబ్బ తగిలి ఉంటుందని అతను కూడా టెలిపోర్ట్ అయిన విషయాన్ని రియలైజ్ అయినట్టుగా హీరోయిన్కి చెప్పాడు. హీరోని అతని ఫోన్ని తీసి అతనికి తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా కాల్ చేయమని అడిగినప్పుడు హీరో కాల్ చేస్తాడు. చూస్తే ఆ కాల్ ఏమో మన హీరోయిన్కి కలుస్తుంది. బికాస్ హీరో దగ్గర ఉన్నదే పాతకాలపు ఫోన్, దానిలో హీరోయిన్ ఫోన్ నెంబర్ తప్ప ఇంకెవరి నెంబరు కూడా ఉండదు. మరి అమాయకుడిలాగా ఉన్నాడు. ఒక్కరోజు ఇంట్లో కాకుండా బయట పెట్టినా సరే తనకి ఏమవుతుందో అని హీరోయిన్కి కొంచెం జాలేస్తుంది అనుకుంటా హీరోని ఇకపై నుంచి ఆమె ఇంట్లోనే ఉంచుకుందామని నిర్ణయించుకొని హీరోకి కూడా ఈ విషయాన్ని చెప్పి అతన్ని కొంచెం హ్యాపీ చేస్తుంది. హీరోయిన్ బర్త్డే టైంకి ఫ్రెండ్స్ ఇద్దరు కూడా రాలేకపోయినందుకు వాళ్ళు సారీ అయితే చెప్తారు. ముందు ఫ్రెండ్ అయితే హీరోయిన్ కోసం ఒక నెక్లెస్ని గిఫ్ట్ చేస్తుంది. తర్వాత ఏజెంట్ ఎక్స్పెన్సివ్ ఎయిర్ పాడ్స్ని కూడా గిఫ్ట్ చేస్తాడు. రెండు గిఫ్ట్ని చూసిన హీరోయిన్ ఆనందపడిపోతూ ఉంటే హీరోయిన్ ఆనందం ఎంతోసేపు ఉండకూడదు అన్నట్టు హీరో అయితే వెంటనే ఒక దూల పని చేసేస్తాడు. యాక్చువల్గా హీరోయిన్ వాళ్ళ మమ్మీ ఈ స్టోరీని 10 సంవత్సరాల క్రితమే రాసి ఉంటుంది. అంటే హీరోది మొత్తం కూడా ఓల్డ్ ఫ్యాషన్ థింకింగ్ అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటి కాలం యొక్క వస్తువుల గురించి అతనికి ఏమీ తెలియదు కాబట్టి హీరోయిన్కి ఏజెంట్ గిఫ్ట్ చేసిన ఆ ఇయర్ పాడ్స్ని చూసి మనం కొన్ని సంవత్సరాల క్రితం వైర్డ్ ఇయర్ ఫోన్స్ని పెట్టుకుంటాం కదా, ఆ వైర్ మొత్తం కూడా తెగిపోయి జస్ట్ చెవులకి తగిలించుకునే ఆ 2 బడ్స్ మాత్రమే హీరోయిన్ ఇంట్లో పెట్టుకుందేమో. తన దగ్గర పాపం ఇయర్ ఫోన్స్ లేవనుకొని అసలు ఇవి ఉపయోగపడవు అనుకొని ఆ 2 ఎక్స్పెన్సివ్ ఇయర్ పాడ్స్ని అయితే తీసుకెళ్లి బయట ఎక్కడో చెత్త కుప్పలో పడేసి అతని పాతకాలపు వైర్డ్ ఇయర్ ఫోన్స్ని తీసుకొచ్చి మన హీరోయిన్కి ఇచ్చి ఏదో గొప్ప పని చేసినట్టు తెగ సంతోషపడిపోతాడు. ఓరి నాయన, ఇది ఎంత డబ్బులు పెట్టి వాడు కొని నాకు గిఫ్ట్ చేసి ఉంటాడు, దాన్ని చూసి నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయితే నువ్వు చెత్త పని చేసావు, చేసేవన్నీ కూడా దోలు పనులే, నెక్స్ట్ టైం నుంచి ఏమైనా చేసావంటే నీకు ఉంటుంది చూడు అని హీరోయిన్ వాడికి ఒక వార్నింగ్ అయితే ఇస్తుంది. రాత్రి హీరోయిన్ పడుకున్నప్పుడు హీరోయిన్ ఫోన్ తీసుకొని హీరోయిన్ సోషల్ మీడియాలో హీరో పిక్చర్ అయితే అప్లోడ్ చేసుకొని ఇతనే నా కొత్త బాయ్ ఫ్రెండ్ అని అందరికీ కనిపించేలాగా ఒక పోస్ట్ అయితే పెట్టేస్తాడు. తర్వాత రోజు హీరోయిన్ యొక్క స్కూల్కి కూడా వెళ్ళి
వెళ్ళి అందరి ముందు హీరోయిన్తో ఫ్లర్ట్ చేసి నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు లేని జీవితం చాలా లోటుగా నాకు అనిపిస్తుంది, నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా నేను ఇంట్లో ఉండలేకపోతున్నానని అందరి ముందు కూడా అనేసరికి అందరూ ఈ మాటలన్నీ విని హీరోయిన్కి బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడని షాక్ అయిపోతారు. హీరోయిన్ వాడినైతే పక్కకు తీసుకొని వెళ్ళి నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇంటి నుంచి కదలకు, ఇంట్లోనే పడుండు, నేను సాయంత్రం ఇంటికి వచ్చేంత వరకు కూడా నువ్వెక్కడికి మూవ్ అవడానికి వీల్లేదు, నా స్కూల్ అడ్రస్ అయినా నువ్వు ఎలా తెలుసుకున్నావని మళ్ళీ తిడుతుంది. హీరోయిన్ కామిక్ బుక్ లో ఉన్న లైన్ కిస్ మీని చదవడం వల్లే కదా హీరో కామిక్ వరల్డ్ నుంచి రియల్ వరల్డ్ కి వచ్చున్నాడు. ఒకవేళ హీరోయిన్ నిజంగా అతన్ని కిస్ చేసిందంటే హీరో మళ్ళీ తిరిగి అతని ప్రపంచానికి వెళ్ళిపోతాడేమో అని ఈ ఐడియాని హీరోయిన్ కి ఇచ్చి ముద్దు పెట్టమంటావా అని అడిగినప్పుడు మూతి మీద కొడతాను, పిచ్చి పిచ్చి ఐడియాలన్నీ కూడా నాకు ఇవ్వకు, నాకు ఇలాంటి పనులు చేయడం అంటే అస్సలు ఇష్టం లేదని హీరోని తీసుకొని వెళ్ళి హీరోయిన్ తన ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తుంది. ముందు ఫ్రెండ్ అయితే హీరోని చూసి చూడంగానే అదేంటి ఇతను అచ్చం కామిక్ బుక్ లో మనం చదివిన అదే కామిక్ బుక్ లోను మెయిన్ క్యారెక్టర్ లా ఉన్నాడు అని అంటుంది. హీరో వన్స్ ఐ బ్లింక్ చేయగానే వెంటనే నుంచొని కామిక్ బుక్ యొక్క హిస్టరీలోనే హీరో నెంబర్ 1 మెయిన్ క్యారెక్టర్ ని తెగ పొగిడేస్తుంది. ఆ తర్వాత హీరో ఏజెన్ వైపు చూసి కన్ను బ్లింక్ చేసినా సరే ఏజెన్ వెంటనే మన హీరోని పొగిడేయడం మొదలు పెడతాడు. తర్వాత రోజు కూడా స్టూడెంట్స్ అంతా బాస్కెట్ బాల్ ఆడుతున్న టైంలో హీరో అందరి మధ్యకి వచ్చి హీరోయిన్ కి అందరి ముందు కూడా ఐ లవ్ యూ మై డార్లింగ్, నువ్వంటే నాకు చాలా 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 ఇష్టం అని చాలా క్యూట్ ఇంకా క్రింజీ వేలో ప్రపోజ్ చేస్తాడు. అక్కడ దగ్గరలోనే యూన్ అనే ఒక అమ్మాయి కూడా ఉంటుంది. హీరో ఆ అమ్మాయిని చూసి కన్ను బ్లింక్ చేయగానే ఆ అమ్మాయి చాలా వేగంగా తన చేతిలో ఉన్న బాల్ అయితే హీరోయిన్ మీదకి ఇసురుతుంది. హీరో వెంటనే ఆ బాల్ని పక్కకి నెట్టేసి హీరోయిన్ ముందు హీరో అవ్వడానికి ట్రై చేస్తాడు. హీరోయిన్ ఇదంతా చూసి నాకెక్కడో డౌట్ కొడుతుంది, ఇదంతా కూడా నువ్వే చేస్తున్నావు కదా అన్నట్టు మాట్లాడుతుంది. హీరో అంతటితో కూడా ఆకుండా స్కూల్ రేడియో రూమ్ లోపలికి వెళ్ళి స్కూల్ మొత్తానికి వినిపించేలా మైక్లో హీరోయిన్ నా గుండెకాయకి మించిన బెండకాయ, హీరోయిన్ ఈ కాయ ఆ కాయ అని అన్ని కాయలు అనే లోపే హీరోయిన్ అక్కడికి వచ్చి హీరో చేతిని పట్టుకొని అయితే ఈడ్చుకొని ఒక ఎంటీ క్లాస్ రూమ్కి తీసుకొని వెళ్ళి అతన్ని బలవంతంగా కిస్ చేస్తుంది. 1 టైం కిస్ చేయడం వల్ల ఏం ఎఫెక్ట్ చూపించకపోవడంతో రెండోసారి కూడా మన హీరోయిన్ ముద్దు పెడుతుంది. కానీ హీరో అయితే మాయమై ఎక్కడికి కూడా వెళ్ళడు. అయ్యో ఎలా పడితే అలా ముద్దు పెడితే నేను మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళేలానే లేను, నువ్వు నాకు కొంచెం ప్రేమతో ముద్దు పెట్టావంటే అప్పుడు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయేమో అని అనేసరికి హీరోయిన్ 3వ ముద్దు పెట్టాలనుకోదు. హీరోయిన్ ఏజెంట్ ఇంకా హీరో వీళ్ళ ముగ్గురు కూడా మాట్లాడుకుంటున్నప్పుడు సడన్ గా వాళ్ళ దగ్గరికి యూన్ అయితే వచ్చి హీరోయిన్ తో చాలా కోపంగా మాట్లాడుతూ నా హీరోని నువ్వెలా లాక్కోవాలనుకుంటున్నావు, నా హీరో నాకే కావాలన్నట్టుగా వాదిస్తుంది. ఏం మాట్లాడుతున్నావే బాబు, హీరో నేనెక్కడ లాక్కుంటున్నాను, నీకు అంతగా కావాల్సి ఈ పనికిమాలని నువ్వే తీసుకొని వెళ్ళిపో, నాకు అక్కర్లేదు కూడా అని చెప్తుంది. ఇప్పటి వరకు హీరో చేయి పట్టుకొని హీరో మీద ఇన్ని డైలాగులు వేసిన ఇదే యూన్ సడన్ గా ఎందుకో మెలకులోకి వచ్చినట్టుగా అసలు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను నీ చెయ్యి ఎందుకు పట్టుకున్నాను అన్నట్టుగా మాట్లాడుతుంది. హీరోయిన్ ఇంకా హీరోని అడిగేస్తుంది యూన్తో గత కొన్ని రోజులుగా అవుతుందంతా కూడా నీ ఎఫెక్ట్ వల్లే అని నేను అనుకుంటున్నాను, అవునా కాదా అని అన్నప్పుడు హీరో ఏమో దానికి బదులుగా నాకు ఇదంతా తెలీదు, నాకు తెలిసింది ఒకటి నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వే నా డార్లింగ్ బేబీవి అన్నట్టుగా మాట్లాడతాడు. హీరోయిన్ సాయంత్రం ఇంటికి లేట్గా వస్తుంది. హీరో నవ్వుతూ హీరోయిన్ లోపలికి ఇన్వైట్ చేస్తాడు. ఇంకా హీరోయిన్ యొక్క ఫేవరెట్ డిష్ని కూడా వండాడని హీరోయిన్ బట్టలు ఇంకా అతని బట్టలు అన్నిటిని కూడా వాషింగ్ మిషన్లో వేసి ఇల్లంతా కూడా క్లీన్ చేసి అన్ని పనుల్ని కూడా హీరోయిన్కి బదులు ఇతనే చేసేసానని చాలా సంతోషంగా చెప్తే హీరోయిన్ పొగడాల్సింది పోయి హీరోని తిడుతుంది. ఇవన్నీ కూడా నేను నీకేమైనా చేయమని చెప్పానా ఏంటి? క్లాస్ రూమ్లో హీరోయిన్ చదువుకుంటున్న టైంలో హీరో అయితే హీరోయిన్తో పులిహార కలుపుతూ ఉంటాడు. అదే టైంకి యూన్ అక్కడికి వచ్చి మళ్ళీ హీరో కళ్ళల్లో అయితే చూస్తుంది. సడన్గా వాటర్ బాటిల్ క్యాప్ను అయితే తీసి హీరోయిన్ బుక్ పైన నీళ్లు మొత్తాన్ని ఉంపేస్తుంది. నువ్వెందుకు ఇలా చేసావని హీరో ఆ అమ్మాయిని అడిగినప్పుడు నీ అటెన్షన్ కోసం ఇదంతా కూడా చేశాను అని అంటుంది. యాక్చువల్గా గత కొన్ని రోజులుగా యూన్ పైన హీరో ఎఫెక్ట్ అయితే పడుతుంది. హీరో ఎఫెక్ట్ ఏంటంటే అతను ఎవరి కళ్ళలోకి కళ్ళు పెట్టి స్ట్రైట్గా చూసినా లేకపోతే కళ్ళని బ్లింక్ చేసినా సరే అతని ఎఫెక్ట్ వాళ్ళ పైన పడుతుంది. దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళు మన హీరో దగ్గరికి వచ్చి హీరోతో మర్యాదగా లేకపోతే మంచిగా మాట్లాడతారు, హీరోని ఆపకుండా సరే పొగిడేస్తూ ఉంటారు. రాత్రి ఏమో హీరోయిన్ తన ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటే హీరో వెనకాల కూర్చొని ఆపకుండా హీరోయిన్ డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. ఇంకా హీరోయిన్కి చాలా కోపం వచ్చేయడంతో ఇంకా కాసేపు నోరు మూసుకుంటావా, ఎంతసేపటి నుంచి ఇలా వాగుతూనే ఉన్నావు, ఇదేమీ మీ కామిక్ వరల్డ్ కాదు, నువ్వు ఇప్పుడు రియల్ వరల్డ్లో ఉన్నావు, ఇక్కడ చదువుకోవడం చాలా అవసరం, ఎగ్జామ్స్ కోసం నేను ఎంత కష్టపడి చదువుతుంటే నా బుర్ర ఇందాక నుంచి తినేస్తున్నావు, కొంచెం నోరు మూసుకొని ఉంటే నేను ప్రశాంతంగా నా పని చేసుకోగలుగుతాను, నెక్స్ట్ టైం నుంచి నువ్వు నన్ను డిస్టర్బ్ చేయడానికి ట్రై చేసావంటే అస్సలు బాగోదు, ఇంట్లో నుంచి కూడా గెంటేస్తానని చాలా రూడ్గా మాట్లాడుతుంది. హీరో బాగా ఫీల్ అవుతాడు. ఆ రోజు పాపం రాత్రి నిద్ర కూడా పట్టదు. హీరో హీరోయిన్ యొక్క అమ్మాయి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నాకు ఒక పార్ట్ టైం జాబ్ చూడొచ్చు కదా, ఆ పార్ట్ టైం జాబ్ ఎలా ఉండాలంటే నాకు అసలు హీరోయిన్తో మాట్లాడడానికి క్షణం తీరిక ఇంకా టైం కూడా ఉండకూడదు, నేను అంత బిజీగా ఉండాలి, హీరోయిన్ని నేను ఇంకా డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు అన్నట్టుగా చెప్పాడు. ఫ్రెండ్ కూడా ఆమెకి తెలిసిన సోర్సెస్ని వాడి హీరో కోసం ఆర్ట్ గ్యాలరీలో మోడల్ జాబ్ని అయితే వెతికి పెడుతుంది. హీరో కూడా జాబ్లో జాయిన్ అయిపోతాడు. హీరోయిన్ ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతుంది అనవసరంగా హీరో పైన అంత రూడ్గా
అరిచాను, వాడిపైన అంత కోపంగా అరిచి ఉండకూడదని. హీరో గురించి ఆలోచించి కొంచెం బాధ వేయడం వల్ల హీరో కోసం హీరోయిన్ తన చేతులతో ఒక అపాలజీ లెటర్ని అయితే రాసి హీరో చేతిలో రాత్రి టైంలో పెడుతుంది. హీరో కావాలని హీరోయిన్ ముందే ఆ లెటర్లో ఉన్న కంటెంట్ మొత్తాన్ని చదివి హీరోయిన్ కొంచెం ఎంబారస్డ్గా ఫీల్ అయ్యేలా చేస్తాడు. ఎందుకంటే అమ్మాయి ఇందాక నుంచి కూడా నా ముందు ఆ లెటర్ని చదవద్దు, తర్వాత నీ రూమ్కి వెళ్ళినప్పుడు నువ్వు ఒక్కడవే ఉన్నప్పుడు అప్పుడు చదువుకో, నా ముందు నేను రాసిన లెటర్ని చదివితే నాకు చాలా వింతగా అనిపిస్తుందని. అయినా సరే హీరోయిన్ మాట వినకుండా హీరోయిన్ ముందే ఆ లెటర్ మొత్తాన్ని కూడా చదివేస్తాడు. హీరో బ్యాగ్లో చెక్ చేస్తే అతని కామిక్ బుక్ అయితే అతనికి కనిపించట్లేదు. చాలా టెన్షన్ పడిపోతాడు. అసలు నా కామిక్ బుక్ ఎక్కడికి పోయింది, అది లేకపోతే నేను తిరిగి మళ్ళీ నా ప్రపంచానికి వెళ్ళానని అంత కంగారు పడిపోతూ ఉంటేనే సీన్ కట్ చేసి నెక్స్ట్ సీన్లో మనకి చూపిస్తారు ఆ బుక్ని దొంగిలించింది యూన్ అయి ఉంటుంది. వీళ్ళిద్దరికి ఈ విషయం తెలియడంతో యూన్ దగ్గరికి వచ్చి బుక్ తిరిగి ఇవ్వమని అడిగినప్పుడు ఆ అమ్మాయి బుక్ అయితే తిరిగి ఇచ్చేస్తాను కానీ బట్ ఆన్ వన్ కండిషన్, హీరో నాతో ఒకరోజు డేట్కి రావాలి, అప్పుడే మీకు మీ బుక్ని అయితే ఇస్తా అని కండిషన్ పెడుతుంది. ఫస్ట్ డేట్ కాబట్టి హీరో యూన్ కోసం ఒక గిఫ్ట్ని కొందాం అనుకుంటాడు. హీరోయిన్ ఏమో హీరో దగ్గర డబ్బులు లేవు కదా మరి గిఫ్ట్ ఎలా కొంటాడు అనుకుంటుంది. కానీ హీరో అప్పుడే చెప్తాడు, నేను మొన్నే పార్ట్ టైం జాబ్లో జాయిన్ అయ్యాను, నా దగ్గర ఆల్రెడీ కొంచెం డబ్బులు అయితే వచ్చినాయి, ఈ డబ్బులతో నేను ఒక వాచ్ కొనగలుగుతానని. హీరో అయితే యూన్ కోసం ఒక మంచి వాచ్ని కొంటాడు. యూన్ ఆపకుండా తన ఫస్ట్ డేట్లో మన హీరోతో ఫ్లర్ట్ చేస్తూనే ఉంటుంది. యూన్ యొక్క మాటలన్నింటినీ విన్న తర్వాత హీరో కూడా మురిసిపోతూ ఉంటాడు. బికాస్ ఇప్పటి వరకు ఏ అమ్మాయి కూడా మన హీరోతో అంత స్వీట్ ఇంకా కూల్గా మాట్లాడలేదు కాబట్టి, ఎప్పుడు చూడు హీరోయిన్ అరుస్తూ తిడుతూనే ఉంటుంది కాబట్టి ఆ అమ్మాయి మాటలన్నిటికీ కూడా వీడు సిగ్గుపడిపోతూ ఉంటాడు. వీళ్ళిద్దరిని ఇంత లవీడవీగా చూసిన తర్వాత హీరోయిన్ కొంచెం ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుంది. దూరం నుంచి తొంగి వీళ్ళిద్దరిని కంటిన్యూస్గా ఫాలో అయ్యి చూస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని ఏజెంట్ నోటీస్ చేసి, సరే మనం బయటికి వెళ్దామా, ఇక్కడ ఎంతసేపు అని వాళ్ళని అలా చూస్తూ ఉంటావు, మనం బయటికి వెళ్ళి సరదాగా టైంపాస్ చేద్దాం పదా అని ఒక రెస్టారెంట్కి అయితే వస్తారు. కోఇన్సిడెన్స్ కాకపోతే వీళ్ళిద్దరూ కూడా అదే రెస్టారెంట్కి వచ్చున్నారు. ఏ రెస్టారెంట్కి అయితే హీరో ఇంకా యూన్ వచ్చి ఉన్నారు. రెస్టారెంట్కి వచ్చిన యూన్కి మళ్ళీ మెలకు వస్తుంది. అసలు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను హీరోని డేట్కి ఇన్వైట్ చేశానా, నేను ముందు అప్రోచ్ అయ్యానా, వెరీ బ్యాడ్, అసలు నేను ఇదంతా ఎందుకు చేస్తున్నానో తెలియట్లేదు అని అనుకునే టైంకి హీరో చాలా ఫ్యాషనబుల్ డ్రెస్ని అయితే వేసుకొని అక్కడికి వస్తాడు. మళ్ళీ హీరోని చూడంగానే యూన్ పైన ఆ ఎఫెక్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. యూన్ అతన్ని పొగడ్డం ఆపలేకపోతుంది. ఈసారి అదే ఎఫెక్ట్ ఏజెంట్ పైన కూడా పడడంతో ఏజెంట్ డైరెక్ట్గా హీరో దగ్గరికి వచ్చి హీరో ఫ్యాషన్ సెన్స్ని భలే పొగిడేస్తూ ఉంటాడు. హీరో యూన్తో డేట్ అయిపోయి సాయంత్రం ఒట్టి చేతులతో ఇంటికి తిరిగి వస్తాడు. ఏది కామిక్ బుక్ ఎక్కడుంది, ఆ పిల్లని కామిక్ బుక్ ఇవ్వలేదా అని అడిగినప్పుడు లేదు, తను కామిక్ బుక్ ఇంట్లోనే మర్చిపోయిందంట, నాతో ఇంకొక డేట్కి వస్తేనే కామిక్ బుక్ తిరిగిస్తానన్న ఇంకొక ఫిట్టింగ్ని పెట్టింది అనగానే హీరోయిన్కి చాలా కోపం వస్తుంది. సెకండ్ డేట్ కోసం హీరోకి బదులు హీరోయిన్ అయితే రెస్టారెంట్కి వస్తుంది. అక్కడ ముందైతే తను కామిక్ బుక్ని ఇచ్చేద్దామని అనుకుంటుంది. కానీ ఈలోపు విండో దగ్గర ఉన్న హీరో కళ్ళు అయితే మన యూన్ కళ్ళకి మళ్ళీ కలుస్తాయి. వాళ్ళిద్దరూ కూడా ఒకరిని ఒకరు చూసుకోవడంతో యూన్ పైన మళ్ళీ హీరో ఎఫెక్ట్ పడటంతో తను ఆ కామిక్ బుక్ని ఇవ్వనని మొండి చేస్తుంది. హీరోయిన్ నాకు ఆ బుక్ కావాలంటే కావాలని ఇటులా అయితే యూన్ ఏమో నేను ఈ బుక్ ఇవ్వనంటే ఇవ్వనని అట్లాగుతుంది. ఆ బుక్కి ఇంకా మన హీరోకి మంచి గట్టి కనెక్షన్ ఉంటుంది కాబట్టి అమ్మాయిలిద్దరూ కూడా ఆ బుక్ని ముందుకి వెనక్కి జరిపి కొట్టుకుంటూ ఉండడం వల్ల మన హీరో కూడా బయట అక్కడ ముందుకి వెనక్కి కదిలిపోతూ ఉంటాడు. చివరికైతే హీరోయిన్ యూన్ చేతిలో నుంచి కామిక్ బుక్ని లాగేసుకోగలుగుతుంది. పరిగెత్తుకుంటూ ఆ రెస్టారెంట్ నుంచి బయటికి వచ్చేస్తుంది. హీరో ముందు షాప్లో కొనిన వాచ్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు హీరోయిన్కి గిఫ్ట్ చేస్తాడు. అదేంటి ఈ వాచ్ నువ్వు యూన్కి గిఫ్ట్ చేద్దామని కొన్నావు కదా, నాకెందుకు ఇస్తున్నావు అని అడిగినప్పుడు లేదు, నేను ఇంత స్పెషల్ వాచ్ని యూన్కి ఎందుకు గిఫ్ట్ చేస్తాను, ఇది నీ కోసమే కొన్నాను, ఈ విషయాన్ని నేను షాప్లో ఉన్నప్పుడు చెప్పానంటే నువ్వు నాతో ఈ వాచ్ కొనివ్వకుండా చేస్తావు, అందుకే సర్ప్రైజ్ చేద్దామని అప్పుడు నిజాన్ని చెప్పకుండా దాచాను, ఇదిగో ఈ వాచ్ని నీ చేతికే ఉంచు, ఇప్పుడు కూడా దీన్ని పోగొట్టుకోకని అంటాడు. హీరోయిన్ ఈ మాటలని విన్న తర్వాత కొంచెం స్పెషల్గా ఫీల్ అవుతుంది. హీరో ఏమి అనుకున్నంత చెడ్డవాడు కాదే, కాస్త ఇరిటేట్ చేసినా సరే మనసు మంచిదే అని హీరోయిన్ అర్థం చేసుకుంటుంది. హీరోయిన్ ఇద్దరు కూడా కూర్చొని మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేద్దామని మాట్లాడుకుంటూ ఉంటే బయట నుంచి యూన్ అయితే వీళ్ళిద్దరి మాటల్ని సగం సగం వింటుంది. వీళ్ళిద్దరూ కూడా ఇంటికి వెళ్ళి రొమాన్స్ చేసుకుంటారని తప్పుగా అర్థం చేసుకొని వీళ్ళిద్దరూ కూడా అలా చేసుకోవడం నాకు అసలు ఇష్టం లేదని కాస్త జెలసీగా చాలా ఎక్కువ జెలసీగా ఫీల్ అయ్యి హీరోని అయితే స్టోర్ రూమ్ లోపలికి తీసుకొని వెళ్తుంది. అతని ఫోన్ అడిగి తీసుకొని ఫోన్ని షట్ డౌన్ చేసేసి వెంటనే ఆ స్టోర్ రూమ్ డోర్ని కూడా క్లోజ్ చేసేస్తుంది. హీరోని లోపల పెట్టి తాళం వేసేస్తుంది. బయటికి వచ్చిన తర్వాత హీరోయిన్కి కాల్ చేసి నీ హీరో ఎక్కడున్నాడు వెతుక్కో, హైడ్ అండ్ సీక్ ఆడదాం అన్నట్టుగా ఒక స్వీట్ వార్నింగ్ అయితే ఇచ్చి కాల్ కట్ చేస్తుంది. హీరో ఎక్కడున్నాడన్న విషయం అయితే చెప్పదు. హీరోయిన్ పొద్దున్నుంచి హీరో కోసం వెతుకుతూనే ఉంటుంది. హీరో జాడి ఎక్కడ కూడా కనిపించట్లేదు. స్కూల్లో ఉన్న ప్రతి రూమ్ వెతికిన తర్వాత సాయంత్రానికి అయితే ఈ స్టోర్ రూమ్ డోర్ని ఓపెన్ చేస్తుంది. లోపల హీరో చిన్న అమాయకమైన బేబీ లాగా కూర్చొని ఉంటాడు. అమ్మయ్య ఒక బాధ తప్పింది అనుకుంటే ఇంకొక బాధ స్టార్ట్ అవుతుంది. స్కూల్లో ఎవరు లేరు అనుకుని టైం అయిపోవడం వల్ల సెక్యూరిటీ గార్డ్స్ గేట్స్ అన్నిటినీ కూడా క్లోజ్ చేసేస్తాడు. వీళ్ళిద్దరూ కూడా లోపలే ఉండిపోతారు. ఏ దారి కూడా కనిపించట్లేదు బికాస్ డోర్స్ అన్నీ కూడా లాక్ అయిపోయి ఉన్నాయి.
ఉన్నాయి కాబట్టి ఇద్దరు కూడా హెల్ప్ కోసం ఎవరైనా వచ్చేంత వరకు అక్కడే పడుకొని వెయిట్ చేద్దాం అనుకుంటారు. అలా వాళ్ళిద్దరి మధ్యన కూడా బోల్డ్ అని మాటలు కుదురుతాయి. ఇద్దరు కూడా బోల్డ్ అనే విషయాలు ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటారు. కాసేపటికి ఏజెంట్ కూడా ఆ ప్లేస్ కి వచ్చి వీళ్ళిద్దరిని కూడా బయటికి తీసుకొని వస్తాడు. కామిక్ వరల్డ్ నుంచి హీరో రియల్ వరల్డ్ కి అయితే వచ్చున్నాడు. అతను మళ్ళీ తిరిగి అతని కామిక్ వరల్డ్ కి వెళ్లకుండా ఎక్కువ రోజులు ఇదే రియల్ వరల్డ్ లో ఉన్నాడు అనుకుంటే అతనికి ఏదో అయితే జరుగుతుంది. ఏం జరుగుతుందో హీరో అయితే ఒక బుక్ లో చదివి తెలుసుకుంటాడు. షాక్ అయిపోతాడు కూడా. అసలు హీరో ఏం చదివి అంతలాగా షాక్ అయ్యాడు? అతను మళ్ళీ కామిక్ వరల్డ్ లోకి వెళ్ళాలంటే ఏం ప్రొసీజర్ ఫాలో అవ్వాలన్న విషయాలన్నింటినీ కూడా మనకి ఇంకొద్దిసేపట్లో రివీల్ చేస్తారు. హీరో హీరోయిన్ కి గిఫ్ట్ చేసిన ఆ వాచ్ ని పెట్టుకొని హీరోయిన్ ఫస్ట్ టైం స్కూల్ కి అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఇద్దరు కూడా అదేంటి నీకు వాచ్ పెట్టుకోవడం అసలు ఇష్టం లేదు కదా, నీ చేతికి ఇరిటేషన్ వస్తుందని ఎప్పుడు చెప్తావు అని అన్నప్పుడు ఈ వాచ్ నాకు హీరో గిఫ్ట్ చేశాడు, నా చేతికి ఎప్పుడు ఉంచుకోమని అడిగాడు, అందుకే నేను పెట్టుకుంటున్నానని సమాధానం ఇస్తుంది. హీరో కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు హీరోయిన్ ఇలా చెప్తున్నందుకు. రాత్రి బుక్ లో హీరో ఏదో చదివి కొంచెం భయపడి ఉంటాడు కాబట్టి వాళ్ళ హీరోయిన్ దగ్గరికి వచ్చి నేను తిరిగి మళ్ళీ నా కామిక్ వరల్డ్ కి వెళ్ళిపోవాలనుకుంటున్నానని చెప్తాడు. హీరోయిన్ షాక్ అవుతుంది, ఇంత సడన్ గా ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకున్నావా అని. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్న ఈ మాటలన్నింటినీ కూడా ఫ్రెండ్స్ ఇద్దరు పక్క నుంచి వినేసి హీరో కామిక్ వరల్డ్ నుంచి వచ్చిన ఒక కామిక్ క్యారెక్టర్ అన్న నిజాన్ని ఇప్పటికీ తెలుసుకుంటారు. హీరోయిన్ కూడా ఇంటికి వచ్చి అదే బుక్ ని చూస్తుంది. ఆ బుక్ లో ఉన్న కంటెంట్ ని చదువుతూ ఉన్న హీరోయిన్ కూడా ఆశ్చర్యపోతుంది. బికాస్ హీరో మళ్ళీ తిరిగి కామిక్ వరల్డ్ కి వెళ్ళాలంటే కామిక్ బుక్ లో ఉన్న ఏదో ఒక డేని పిక్ చేసుకొని ఆ డేలో జరుగుతున్న ఏదో ఒక సీన్ ని రియల్ వరల్డ్ లో కూడా రీక్రియేట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే హీరో మళ్ళీ తిరిగి కామిక్ వరల్డ్ లోకి వెళ్ళగలుగుతాడు. అంతకుమించి కామిక్ వరల్డ్ లో నుంచి ఏదన్నా ఒక కామిక్ క్యారెక్టర్ రియల్ వరల్డ్ లోకి వచ్చిందంటే తనకి ఎక్కువ నిద్ర అయితే వస్తుంది. అంటే మనుషులు మామూలుగా 8 అవర్స్ పడుకుంటే వాళ్ళు ఒక 12 or 13 అవర్స్ పడుకుంటారు. రోజుకి వాళ్ళు నిద్రపోవాలనుకునే ఆ ఇన్స్టెంట్ అయితే పెరుగుతుంది, ఎక్కువ నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. ఏదో ఒక రోజు ఒక పాయింట్ అయితే వస్తుంది 24 గంటలు కూడా పడుకోవాలని అనిపిస్తుంది. దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళు చనిపోతారని అర్థం. హీరోకి నిదానంగా నిద్ర ఎక్కువ శాశ్వతంగా అతను ఏదో ఒక రోజు పర్మనెంట్ స్లీప్ లోకి వెళ్తాడు. అతను ఇంకా లెగఫ్లేడన్న విషయాన్ని హీరోయిన్ తెలుసుకొని కామిక్ క్యారెక్టర్స్ రియల్ వరల్డ్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి కామిక్ వరల్డ్ కి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ అన్న విషయాన్ని కూడా రియలైజ్ అవుతుంది. హీరోయిన్ కోపంగా హీరో దగ్గరికి వచ్చి నువ్వు ఈ విషయాలన్నింటినీ కూడా నాకు ముందు ఎందుకు చెప్పలేదు, వీటన్నిటిని నాకు ముందే చెప్పావంటే నేను ఏదో ఒక మంచి ప్లాన్ వేస్తాను కదా అని ఇమ్మీడియట్ గా కామిక్ బుక్ ని ఓపెన్ చేస్తుంది. ఇంకొన్ని రోజుల్లో 2nd జూలై రాబోతుంది. 2nd జూలై రాత్రి 9 o'clock కి కామిక్ బుక్ లో అయితే హీరో బర్త్డే సెలబ్రేషన్ సీన్ అయితే ఉంది. ఆ సీన్ ని హీరోయిన్ మిస్టేక్ లేకుండా రియల్ వరల్డ్ లో రీక్రియేట్ చేసి హీరోని తిరిగి అతని ప్రపంచానికి పంపించేద్దామన్న ప్లాన్ అయితే వేసింది. 2nd జూలై రావడానికి ఇంకొన్ని రోజులే ఉన్నాయి కాబట్టి ఈ కొన్ని రోజులు కూడా వాళ్ళిద్దరూ చాలా అంటే చాలా మంచి టైం స్పెండ్ చేద్దాం అనుకుంటారు. ఇద్దరికిద్దరు కూడా మంచిగా గొడవలు పడకుండా చాలా హ్యాపీగా ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేస్తారు. 2nd జూలై రానే వచ్చేస్తుంది. ఇవాళ హీరో బర్త్డే కావడంతో హీరోయిన్ హీరోకి కూడా ఒక వాచ్ ని గిఫ్ట్ చేస్తుంది. వాళ్ళిద్దరు వాచెస్ చూస్తే సేమ్ టు సేమ్ ఒకే ప్యాటర్న్ లో ఉంటాయి. కపుల్ వాచ్ దొరికినందుకు హీరో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఒక అరగంట సేపు కూడా ఇద్దరు ఆపకుండా మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇంకా టైం రానే వచ్చేస్తుంది. హీరో నిదానంగా మాయమైపోతూ ఉంటాడు. కానీ లాస్ట్ మినిట్లో హీరో మనసు మార్చుకోవడం వల్ల, అంటే అతను తిరిగి కామిక్ వరల్డ్కి వెళ్ళడానికి నిరాకరించుకోవడం వల్ల అతను తిరిగి వెళ్ళలేకపోతాడు. ఈ ప్లాన్ అయితే ఫ్లాప్ అవుతుంది. అతను రియల్ వరల్డ్లోనే ఉండిపోతాడు. హీరోని ఇంక ఎంత తిట్టినా తక్కువ, ఈ ప్రపంచంలో ఉన్నావంటే నువ్వు చనిపోతావు, నువ్వు చనిపోవడం నాకు అస్సలు ఇష్టం లేదు, మరీ ముఖ్యంగా నా కళ్ళ ముందు నీ ప్రాణాలు పోవడం నేను అస్సలు చూడలేను, నీకోసం ఇంకొక ప్లాన్ వేస్తాను, ఈసారి మాత్రం అస్సలు దాన్ని ఫ్లాప్ అయ్యేలా చేయొద్దు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ కూడా మన దగ్గర లిమిటెడే ఉన్నాయి కాబట్టి. హీరోయిన్ 7 జూలైన కామిక్ బుక్ లో ఇంకొక మంచి సీన్ కనిపించడంతో ఆ సీన్ ని రీక్రియేట్ చేసి ఇంకా హీరోని పర్మనెంట్ గా పంపించేద్దామని ఫిక్స్ అయిపోతుంది. హీరోకి కూడా ఇదే విషయాన్ని చెప్తే హీరో ఇంకా ఏం మాట్లాడకపోవడంతో హీరోయిన్ తన ఫ్రెండ్స్ ఇద్దరిని కూడా తీసుకొచ్చి హీరోని ఒప్పించడానికి ట్రై చేస్తుంది. హీరో కూడా ఇంకా లాస్ట్ కి ఒప్పుకుంటాడు. 6th జూలై వచ్చేస్తుంది. రేపే కదా హీరో వెళ్ళిపోతుంది. అందుకే హీరోయిన్ కొంచెం హీరోని మిస్ అవుతుందేమో అనుకొని ఆ రాత్రి హీరో పక్కన పడుకోవాలనుకుంటుంది. ఈ విషయం హీరోకి చెప్పినప్పుడు ఏంటి నువ్వు నా పక్కన పడుకోవాలనుకుంటున్నావా, క్రేజీగా ఆలోచిస్తున్నావు ఏంటి అని సరదాగా టీస్ చేస్తాడు. రాత్రి అంతా కూడా హీరోయిన్ పడుకోదు, హీరోని కూడా పడుకోనివ్వదు. హీరోయిన్ కి అలా మధ్యలో మెలకు వచ్చేస్తుంది. సడన్ గా ఎందుకో హీరో తన పక్కన లేడేమో అనిపించి హీరోని అలాగే కొట్టి మళ్ళీ మెలకులోకి తీసుకొని వస్తుంది. ఆ రాత్రి వాళ్ళిద్దరూ కూడా సరిగ్గా నిద్రపోలేకపోతారు. వాళ్ళిద్దరూ విడిపోవాల్సిన ఆఖరి క్షణాలు అయితే రాని వచ్చేసినాయి. ఇద్దరు ఒకరికి ఒకరు ఐ లవ్ యూ అని చెప్పుకుంటారు. ఆ తర్వాత ఒకరిని ఒకరు కిస్ చేసి చేయంగానే హీరో తిరిగి అతని కామిక్ ప్రపంచానికి వెళ్ళిపోతాడు. సంవత్సరం తర్వాత చూస్తే హీరోయిన్ ఇంకా అదే కామిక్ బుక్ ని ప్రతిరోజు చదువుతుంది. అప్పట్లో హీరో తనకి వైర్డ్ ఇయర్ ఫోన్స్ ని ఇచ్చుంటాడు కదా, ఆ ఇయర్ ఫోన్స్ ని ఇప్పటికీ కూడా పెట్టుకొని ప్రతిరోజు వాడుతూ ఉంది. ఈ సంవత్సరం
హీరోయిన్ బర్త్డేకి ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వచ్చి హీరోయిన్ పుట్టినరోజుని సెలబ్రేట్ చేస్తారు. హీరోయిన్ వాళ్ళిద్దరి కోసం ఏదో ఒక ఫుడ్ ఐటమ్ని వండుతుంది, కానీ తనకి వంట వండడం అస్సలు రాదు. ఫస్ట్ టైం ఏదో ప్రయోగం చేసి అటర్ ఫ్లాప్ అవ్వడంతో వాళ్ళ ముగ్గురు కూడా బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకుందాం అనుకుంటారు. సడన్గా క్లాక్లో 12 o'clock అవుతుంది. ఇదే టైంకి పోయిన సంవత్సరంలో కూడా మన హీరో కామిక్ బుక్ నుంచి బయటికి వచ్చి ఉంటాడు. వాళ్ళ ఇల్లు మొత్తము కూడా ఊగిపోతూ ఉంటుంది. లైట్స్ అన్నీ కూడా ఆఫ్ అవుతాయి. వీళ్ళ ముగ్గురికి భయం వేస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదు. హీరోయిన్ హాల్లోకి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూస్తే షాక్ అయిపోతుంది. బికాస్ హీరోయిన్ కళ్ళ ముందు మన హీరో అయితే తిరిగి వచ్చేసి ఉంటాడు. కానీ ఈసారి విత్ స్మాల్ ట్విస్ట్, హీరో పక్కన ఇంకొక హ్యాండ్సమ్ అబ్బాయి కూడా ఎవరో మనకి సరిగ్గా కనిపించకుండా కనిపించినట్టు కనిపిస్తాడు. ఈ కొత్త అబ్బాయి ఎవరన్న క్లారిటీని అయితే స్టోరీలో ఇవ్వలేదు. నేనేమనుకుంటున్నానంటే హీరోయిన్ ఫ్రెండ్ ఆ అమ్మాయి ఉంది కదా, తను పాపం ఒంటరిగా ఉండిపోయింది. హీరోయిన్ ఫ్రెండ్ మన హీరోకి చాలాసార్లు హెల్ప్ చేసి ఉంటుంది కాబట్టి ఆ అమ్మాయి కోసం కూడా ఒక కామిక్ క్యారెక్టర్ని తీసుకొని వచ్చి ఉంటాడేమో. వాళ్ళిద్దరూ కూడా డేట్ చేసుకుంటారేమో. ఏదో ఊరికే నాకు అప్పటికప్పుడే బ్రెయిన్లో వచ్చింది. నేను మీ అందరికీ జస్ట్ ఏదో అలా చెప్పాను అంతే. మీ అందరూ ఏమనుకుంటున్నారు, ఈ కొత్త అబ్బాయి ఎవరు అనుకుంటున్నారు, మీకు ఏమన్నా ఐడియా అలా బ్రెయిన్లో స్ట్రైక్ అయితే కింద కామెంట్ చేయండి. ఓవరాల్గా ఈ స్టోరీ ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకొని ఉంచండి. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ని కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.